నమస్తే అండి, నా పేరు వెంకట్. మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట్. నా ఫోన్ నెంబర్ 8639684444. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈరోజు అయితే మీ ముందుకు 2 మహీంద్రా XUV500 అయితే చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కార్లు అయితే మీకోసం అయితే తీసుకొచ్చాను. రైట్గా ఒక్కొక్క బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఈ బండి వచ్చేసి 2016 మోడల్ అండి. మహీంద్రా XUV500 2016 మోడల్. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు. టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే స్టెప్నీ టైర్తో సహా మీకు 60 to 70% అయితే టైర్లు అయితే ఉన్నాయి. ఇంకా ఈ బండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 60,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. ఇంకా ఈ బండి డీటెయిల్స్ వచ్చేసి 2015 మోడల్ అండి. W8 వేరియంట్. 2015 W8 వేరియంట్. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు. 4 టైర్లు కూడా 70 to 80% అయితే 4 టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు. ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 37,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. XUV500 W8 వేరియంట్. 2015 మోడల్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఈ బండికి మాత్రం ఫ్రంట్ గ్లాస్ అయితే స్క్రాచెస్ పడ్డాయని అయితే రీప్లేస్ చేసుకున్నారు. ఇంకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు. వెహికల్ మాత్రం 2 కూడా ఒరిజినల్గా ఉన్నాయి. ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను. మరొకసారి అయితే దీని తర్వాత డీటెయిల్స్ కూడా చెప్తాను. ప్రైస్ ఏంటన్నది కూడా చూడొచ్చు. ఇది బ్లాక్ కలర్ వెహికల్ అండి. 2016 మోడల్ XUV500. W6 వేరియంట్ అండి. 60,000 తిరిగింది. టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి. 4 టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి. చూడొచ్చండి. 60,335 కిలోమీటర్లు అయితే తిరిగింది. దీనికి ఎయిర్ బ్యాగ్స్ అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి, చూసుకోవచ్చు. గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి. డీజిల్ వెహికల్. బానెట్ కూడా చూడొచ్చండి. ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. టోటల్ జెన్యున్గా ఉంది వెహికల్ అయితే. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు. ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. సార్ మీకు ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చండి. ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్. యాప్రాన్ చూసుకోవచ్చు. ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది. ఇంకా కొన్ని కంపెనీ లేబుల్స్ కూడా అలాగే ఉన్నాయి. రైట్. ఇంకా ఈ బండి చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి. W8 వేరియంట్. కేవలం 37,000 కిలోమీటర్ మాత్రమే తిరిగిందండి. ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. 2 వెహికల్స్ కూడా షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి.
ఈ టైర్ చూసుకున్నట్టయితే 70 to 80% అయితే ఉన్నాయి. రీసెంట్గా అయితే మార్చారు, అవే టైర్లు కాదండి. కొంతమంది 37,000కే టైర్లు ఎట్లా అరిగిపోతాయని అడుగుతున్నారు. ఆగున్న బండికి, తక్కువ తిరిగిన బండికి టైర్లు అయితే రీప్లేస్ చేసుకుంటారు, ఎందుకంటే ఎయిర్ వస్తాయి కాబట్టి. చావి తీసుకో. ఇది W8 వేరియంట్ కాబట్టి దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. చూడొచ్చండి, 37,764 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు. ఓ డ్రైవర్ సైడ్ పిల్లర్లో ఉంటుంది, బి పిల్లర్లో ఉంటుంది. 2 సీట్లలో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. బానెట్ రూమ్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. టైర్ చూసుకోవచ్చండి. స్టెప్నీ టైర్ చూపిస్తున్నాను చూడండి. సీల్ టైర్ అయితే ఉంది. చూసుకోవచ్చండి, కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు. ఈ బండితో పాటు వచ్చిన కవర్ ఇంత మటుకు అయితే ఊడిపోలేదు, అంతే ఉంచారు. అవి అలా అయితే తీసేయలేదు. ఇంజన్ చూపిస్తాను చూడండి ఒకసారి. చూడొచ్చు, ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి. ఇది చూసుకోవచ్చు, రైట్లో ఉన్న యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాప్రాన్, ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు. బానెట్ కూడా ఒరిజినల్ అండి. బంద్ కరో భయ్యా. రైట్ సార్, 2 వెహికల్స్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను. మళ్ళీ ఒకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి. మహీంద్రా X500 W6 వేరియంట్ అండి, బ్లాక్ కలరు. W6 వేరియంట్ 2016 మోడల్ అండి. 60,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ అండి. ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు. బానెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు కానీ డోర్లు కానీ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు. 60,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్, ఫస్ట్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 2 కార్లు కూడా, 2 వెహికల్స్ కూడా ఒకటే కాస్ట్ అండి. 6,60,000 రూపాయలు అయితే చెప్తున్నారు. 60,000 తిరిగింది. 2016 W6 వేరియంట్. ఇంకా ఈ వెహికల్ కూడా 2015 మోడల్ W8 వేరియంట్ అండి. ఈ వెహికల్ 37,000 తిరిగింది. ఇది కూడా ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది, ఇంకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు. దీని ప్రైస్ వచ్చేసి 6,60,000 చెప్తున్నారండి. ఈ 2 బండ్లు కూడా 6,60,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది. టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. 2 కూడా షోరూమ్ ట్రాక్ వెహికల్స్ అండి. 37,000 తిరిగింది W8 2015, 60,000 తిరిగింది W6 2016 మోడల్. ఈ 2 వెహికల్స్లో మీకు ఏ వెహికల్ కావాలన్నా సరే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైస్ ఏంటి చెప్తాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఈ 2 వెహికల్స్ కూడా ఢిల్లీలో ఉన్నాయి. నేను కూడా ఢిల్లీలో ఉన్నా అండి. ఈరోజు వచ్చేసి 3వ తారీఖు 4వ నెల 2024 సంవత్సరం బుధవారం రోజు అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ 2 వెహికల్స్ కూడా ఢిల్లీలోనే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఈ 2 వెహికల్స్లో ఏది కావాలన్నా సరే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైస్ చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మరొకసారి 2 వెహికల్స్ కూడా మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి. ఒకటి బ్లాక్ కలర్ వెహికల్, ఒకటేమో వైట్ కలర్ వెహికల్.
వెహికల్స్కి ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా ఏం లేదండి. కొంచెం వీడియోలు ఎంత ఎక్కువ అయింది పర్వాలేదు, మీరు నిదానంగా చూడండి. ఎందుకంటే 2 వెహికల్స్ కాబట్టి పెద్ద వెహికల్స్ నిదానంగా అయితే మీకు చూపించాను. ఈ 2 వెహికల్స్లో మీకు ఏదో అవసరం ఉన్నా సరే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైజ్ ఏంటన్నా చెప్తాను. 6,60,000 చెప్తున్నారండి 2 వెహికల్స్ కూడా. ఒక్కొక్కటి మీకు ఏది కావాలన్నా సరే నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైజ్ చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.